రష్యన్ భాషలో విశ్వం గురించి అధ్యయనం. నెక్స్ట్ అమెరికా భాషలో విశ్వం గురించి అధ్యయనం. ఈ 2 ఇంపార్టెంట్. వాటితో పాటు లింక్ మనం కన్‌ఫ్యూజ్ అయ్యే ఏరియా ఏంటిదంటే ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అని అంటే ఏంటిదంటే మనకు జ్యోతిష్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అంటారు. నెక్స్ట్ అమెరికన్‌లో విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే ఆస్ట్రానమీ అంటారు. నెక్స్ట్ రష్యన్‌లో విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే కాస్మాలజీ అని అంటారు. సింపుల్. అక్కడ విశ్వం గురించి అధ్యయనం చేయడం, ఇక్కడ విశ్వం గురించి అధ్యయనం చేయడం నేర్చుకున్నాం. అయితే ఆ విశ్వానికి వెళ్ళే అంతరిక్ష నావికులు ఉంటారు కదా! మరి వాళ్ళని ఏమంటారంటే కాస్మాలజీ, కాస్మోనాట్స్ అంటారు. ఓకే. ఆస్ట్రోనమీ, ఆస్ట్రోనాట్స్ అంటారు. ఆస్ట్రోనాట్స్ అండ్ ఆస్ట్రానమీ. ఓకే. ఇంతే. నెక్స్ట్ టైకోనాట్స్. టైకోనాట్స్ అంటే ఏంది? చైనా అంతరిక్షం గురించి ఇంపార్టెంట్. టైకోనాట్స్ అంటే చైనా గురించి. ఓకేనా. నెక్స్ట్ ఆస్ట్రోనాట్స్ అంటే ఏంటిది? అంతరిక్ష నావికులు. నెక్స్ట్ కాస్మోనాట్స్ అంటే ఏంటిది? ఇది అంతరిక్ష నావికులే రష్యాలో ఇది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ ఈరోజు.